కేజీఎఫ్ లాంటి సాలిడ్ సక్సెస్ తర్వాత యష్ సినిమా ఎప్పుడొస్తుందా అని 2 ఏళ్లుగా వెయిట్ చేస్తూనే ఉన్నారు ఫ్యాన్స్. అయితే ఆ టైం వచ్చేసింది. ఆల్రెడీ గీతూ మోహన్ తో సినిమా అనౌన్స్ చేసిన యష్ ఈ నెలలోనే షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. మరి యష్ నెక్స్ట్ సినిమా షూటింగ్ మొదలు పెట్టే రోజు ఎప్పుడో లెట్స్ హావ్ ఎ లుక్. 2 ఏళ్లు సరిగ్గా 2022 ఏప్రిల్ 14న యష్ హీరోగా కేజీఎఫ్ 2 సినిమా రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ ని కలెక్షన్లతో బద్దలు కొట్టింది. ఆ సక్సెస్ కన్నడ సినిమాకే టాప్ రికార్డ్ క్రియేట్ చేసింది. అంత పెద్ద హ్యూజ్ సక్సెస్ తర్వాత యష్ నెక్స్ట్ సినిమా ఎప్పుడొస్తుందో, మళ్ళీ అలాంటి మ్యాసివ్ యష్ ని ఎప్పుడు చూస్తామో అని 2 ఏళ్లుగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తూనే ఉన్నారు. యష్ మాత్రం 2 ఏళ్లుగా ఏ సినిమా షూట్ చేయకుండా ఫ్రీ టైం ని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఫ్యాన్స్ మాత్రం యష్ షూటింగ్ మొదలు పెట్టేది ఎప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ రోజు వచ్చేసింది. యష్ తన నెక్స్ట్ సినిమాని సెట్స్ మీదకి తీసుకువెళ్లబోతున్నారు. 2 ఏళ్ల ఫ్యాన్స్ ఎదురు చూపులకి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు. ఈ నెలలోనే తన 19వ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. మలయాళ డైరెక్టర్ గీతూ మోహన్ యష్ అనౌన్స్ చేసిన టాక్సిక్ మూవీని ఏప్రిల్ 15 నుంచి మొదలు పెట్టబోతున్నారు. 2 ఏళ్ల క్రితం ఏప్రిల్ 14న రిలీజ్ అయిన కేజీఎఫ్ తర్వాత మళ్ళీ ఈ నెల 15న కర్ణాటకలో కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. అనౌన్స్మెంట్ టైంలోనే కేజీఎఫ్ స్టైల్లోనే గడ్డం, గన్తో టాక్సిక్ పోస్టర్ రిలీజ్ చేసి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసిన టీం షూటింగ్ స్టార్ట్ చేస్తూ ఉండటంతో ఎగ్జైట్ అవుతున్నారు ఫ్యాన్స్. యష్ తో సినిమా చేయడానికి స్టార్ డైరెక్టర్లు పోటీ పడుతుంటే లేడీ డైరెక్టర్ అయిన గీతూకి ఛాన్స్ ఇచ్చారు యష్. భారీ బడ్జెట్ తో డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది ఈ సినిమా. హీరోని తప్ప ఇప్పటి వరకు ఎవరిని రివీల్ చేయని టీం సినిమా రిలీజ్ అయ్యే డేట్ మాత్రం లాక్ చేసుకున్నారు. 2025 మే 10న టాక్సిక్ మూవీని రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమాలో కరీనా కపూర్ నటిస్తోందని స్ట్రాంగ్ గా రూమర్స్ మాత్రం వినిపిస్తున్నాయి. యష్ కి సిస్టర్ క్యారెక్టర్ లో కరీనా పవర్ఫుల్ రోల్ చేస్తుందని టాక్. ఆల్రెడీ కేజీఎఫ్ సిరీస్ తో బ్లాక్ బస్టర్లు అందుకుని పాన్ ఇండియా లెవెల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న యష్ ని గీతూ మోహన్ ఏ రేంజ్ లో ప్రెజెంట్ చేస్తుందో, సినిమా ఎలా ఉండబోతుందో అని వెయిట్ చేస్తున్నారు అభిమానులు.